కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని వైసీపీ వాళ్ళు కాదు, మేము కక్ష సాధించట్లేదని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడుతూ కూడా నిజానికి సెకితో ఒప్పందాల విషయంలో లంచాలు తీసుకుంది ప్రభుత్వం అనే విషయంలో చాలా ఆరోపణలు వచ్చాయి. నిజంగా ఇది నాకు లడ్డు లాంటి అవకాశం, అయినా మేము కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం లేదు కనుకనే జగన్ని అరెస్ట్ చేయలేదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయ కోణంలో మనం మాట్లాడదలుచుకుంటే కక్ష సాధింపు ధోరణ కాదా అన్నది పక్కన పెడితే చర్యలు అయితే తీసుకుంటున్నారా లేదా తీసుకుంటున్నారు. ఇంకా ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్స్ లో అవినీతి జరిగితే ఆ అవినీతికి ఆధారాలు చాలా ఇంపార్టెంట్. ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో కేసులు నమోదు చేస్తే ప్రయోజనం ఉండదు. ఊరికే పబ్లిసిటీకి ఉపయోగపడతాయి, ఏదో అరెస్ట్లు అంటారు, బెయిల్ వస్తుంది, రేపొద్దున కేసు కోర్టులో విచారణ జరిగిన తర్వాత కొట్టేస్తారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? అప్పుడు అది రాజకీయ కోణంలో కక్ష సాధింపు అని చెప్పాల్సి వస్తుంది కదా. అందువల్ల ఆధారాలను పట్టుకోవాలి అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటి? గత 5 సంవత్సరంలో అరాచక పాలన, అవినీతి పాలన జరిగింది. ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా అవినీతి జరగని డిపార్ట్మెంటే లేదు, ఇన్క్లూడింగ్ ఏసీబీ కూడా. ఏసీబీలో కూడా అవినీతి నిరోధక శాఖలో కూడా జరిగింది అని చెప్తున్నారు. అవన్నీ బయటికి తీస్తున్నాము అని చెప్తున్నారు. మరి బయటికి తీస్తున్నామంటే నేను ఎంతవరకు చిత్తశుద్ధితో బయటికి తీసి ఆధారాలు సంపాదించి కేసులు పెడుతున్నారు, దర్యాప్తు సంస్థలు ఏ మేరకు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాయి? ఇది ప్రశ్న. నా ప్రశ్న నానే జవాబు చెప్తా. ఒక్కటే ఉదాహరణ, బియ్యం మిస్ అయిపోయాయి గోడౌన్లో. నాని వాళ్ళ కుటుంబము వాళ్ళ పేరుతో ఉన్నది కాబట్టి అక్కడ బియ్యం మిస్ అయిపోయాయి కాబట్టి కేసు కట్టాలా? ఒకటే. ఇక్కడ గోడౌను పేరున అని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నాయి కాబట్టి భార్య పేరుతోనో కొడుకు పేరుతోనో అనుకున్నాం, భార్య పేరుతో వస్తున్నది. అది గవర్నమెంట్ కు లీజుకి ఇస్తారు. ఎవరైనా ప్రైవేట్ భవనాలు గవర్నమెంట్ లీజుకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది అంటే 5.5 సంవత్సరాలు అయినా కూడా, అంతకుముందు 5 సంవత్సరాలు, మొత్తం 10.5 సంవత్సరాలు అయినా కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొత్తం ప్రైవేట్ భవనాల్లోనే ప్రభుత్వ భవనాలు అంటే డిపార్ట్మెంట్స్ భవనాలు అన్నీ కూడా ఉన్నాయి. సెక్రటేరియట్లు, ఆ సెక్రటేరియట్ అయిపోయింది తప్ప అన్ని ప్రైవేట్ భవనాల్లోనే ఉంటూ లీజులు కడుతున్నారు. ఇది కూడా గోడౌన్లు కూడా లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్నప్పుడు వీళ్ళ పేరుతో ఉన్నాయి. ముందు అసలు ప్రారంభంలోనే అక్కడ మిస్ అయిపోయాయి అంటూనే గోడౌన్ లీజుకి ఎవరు తీసుకున్నారో వాళ్ళ ముద్దాయిలు ఎట్లవుతారండి? ఫస్ట్ అగ్రిమెంట్ లో ఏముంటుందండి? ఇప్పుడు నేను మా ఇల్లు బాడీకి ఇస్తాను, ఆ బాడీకి ఇచ్చే దాంట్లో అగ్రిమెంట్ రాసుకుంటామా? ఒకవేళ దొంగలు వచ్చి దోపిడీ చేసుకొని నీ బంగారం డబ్బెత్తకపోతే నేను రికవరీ, నా దగ్గర నుంచి రికవరీ చేయండి అని రాస్తారు. ఎవడన్నా రాసుకుంటారు ఇట్లా? ఇక్కడ పట్టుకోవాల్సింది ఎవరిని? అక్కడ ముందు నేను పేరునో వాళ్ళ వైఫ్నో కొడుకునో వదిలిపెట్టమని చెప్పడం లేదు. ముందు ఇన్వెస్టిగేషన్ లో గోడౌన్ ఇన్ఛార్జి ఎవడు, తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి, మేనేజర్ ఎవడు, దానిపైన సివిల్ సప్లై ఆఫీసర్ ఎవరు, వాళ్ళను పట్టుకొచ్చి 4 పీకితే విషయాలన్నీ బయటికి రావా? వాళ్ళను 20 రోజులుగా వాళ్ళను వదిలేశారు, పట్టుకోలేదు. పట్టుకోకుండా ఏం చెప్పిండ్రు? అంతా నాటకం అంతా కూడా పేరుని నాని భార్యతో పేరుతో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని కాలయాపన చేసి వాళ్ళన్ని వ్యవహారాలన్నీ సర్దుబాటు చేసుకొని ఈయన ఏదో పోయి చెక్కులు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి అంటే కేసును పక్కదారి పట్టించే ప్రయత్నము ఎవరు చేశారండి? పోలీసులు చేశారా? దర్యాప్తు చేసే సంస్థలు చేశారా? లేకపోతే అధికార పార్టీ తెలుగుదేశం చేసిందా? ఎవరు చేసింది? పక్కదారి పట్టించే పనులన్నీ ఎవరు చేయమన్నారు? కాదండి, అక్కడ దొంగతనం జరిగింది, లేకపోతే దోపిడీ జరిగింది, లేకపోతే తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ 2 విధాలు జరిగి ఉంటాయి. ఒకటి, బియ్యం అక్కడికి వచ్చిన తర్వాత బలవంతంగా తీసుకుపోవడం, ఎందుకు? రాజకీయంగా పలుకుబడుద్ది కాబట్టి. గోడను
వాళ్ళ పేరుతో ఉంది కాబట్టి మంత్రిగా ఉన్నాడు కాబట్టి బెదిరించు అదిరించు తీసుకుపోయి అమ్ముకోవడం ఒకటి, లేదు అంటే గోడౌన్కే రాకుండా వచ్చినట్టు రికార్డు రాసి దాన్ని అమ్మేసుకోవడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిండాలా. జరిగిండాలి. ఈ రెండింటికి ముందు బాధ్యులు ఎవరు? గోడౌన్ ఇన్ఛార్జి. తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరు అక్కడ రెస్పాన్సిబిలిటీ? అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కదా, ప్రైవేట్ది కాదు కదా. వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళని ఇప్పుడు పట్టుకున్నారు, ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ముందే వీళ్ళ పేరు తీసుకొచ్చి అది రాజకీయ ధోరణిలోకి వెళ్ళిందా లేదా? ఎస్, వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు చెప్తారు కదా, అయ్యా నన్ను పలానాయన బెదిరించాడు, బెదిరించి గోడౌన్లో బియ్యం అన్ని కూడా లారీలు ఎత్తుకుపోయాడు అని వాడు చెప్పుకోకుండా వాడి మీద వేసుకుంటాడా? నేనే అమ్మేసుకున్నాను అని. ఒకవేళ వాడే అమ్మేసుకుంటే వాడు నాలుగు పీకితే ఒప్పుకుంటాడు నేనే అమ్ముకున్నాను అని. లేదు, రాజకీయ కోణంలో రాజకీయ నాయకులు ఎత్తపోయారు అదే చెప్తాడు వాడు. ఎందుకు వాడి మీద ఎందుకు తీసుకుంటాడు? వాడి మీద వాడు డబ్బులు ఎక్కచితే కట్టారు. 1-2 కోట్ల బియ్యం మాయం అయితే 2 కోట్లు వాడు కట్టగలుగుతాడా? అయిపోయింది. లేదు, అసలు గోడౌన్కే రాలేదు.